లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలంటే మీరు ఎప్పుడూ హయ్యర్ వైబ్రేషన్ లో ఉండాలి. మరి మనని హయ్యర్ వైబ్రేషన్ లో ఉండకుండా ఆపుతుంది ఎవరు? లో వైబ్రేషన్ లోకి ఎలా వెళ్తున్నాము? లో వైబ్రేషన్ నుంచి బయటకు ఎలా పడాలి? మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే లోవర్ వైబ్రేషన్ నుంచి మనం బయటపడాలి. మరి లోవర్ వైబ్రేషన్ ఎలా వస్తున్నాయి? ఈ వీడియోని మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీ గురించి నేను మాట్లాడబోతున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మన వైబ్రేషన్ ఎంత డిపెండ్ అయి ఉంటాయి మన ఫ్యామిలీ పైన. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ లో వైబ్రేషన్. ఫస్ట్ ఏంటంటే డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో, ఎస్, హస్బెండ్ వైఫ్ గనక ఈ వీడియో చూస్తుంటే ట్రై టు అండర్స్టాండ్ దిస్. చాలా వరకు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య టాక్సిక్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఏంటి టాక్సిక్ రిలేషన్షిప్? ఎక్కడైతే హస్బెండ్ డామినేటెడ్ గా ఉండి వైఫ్ ని ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు, వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వైఫ్ ని ఫిజికల్ గా లేదా వర్బల్ గా అబ్యూజ్ చేయడము. సో ఇలాంటి వైబ్రేషన్స్ అన్ని ఏంటి? ఇట్ ఈస్ అ నెగటివ్ వైబ్రేషన్, రైట్? ఇక్కడ ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, వర్బల్ గా ఫిజికల్ గా అబ్యూజ్ చేయడం అవ్వచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళని అర్థం చేసుకోకపోవడం, ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్. ఇవంతా కూడా ఏం క్రియేట్ చేస్తుంది? లో వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. చాలా మంది నా దగ్గరికి సెషన్కి వస్తున్న వాళ్ళు, కొంతమందికి రిజల్ట్స్ ఈజీగా వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళ రిలేషన్షిప్ అనేది పాజిటివ్ గా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఎక్కడైతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ పాజిటివ్ గా లేదో, లో వైబ్రేషన్ లోకి వెళ్ళడానికి ఏంటి ఫస్ట్ రీజన్? టాక్సిక్ రిలేషన్షిప్. ప్లీజ్ డూ అండర్స్టాండ్, ఇక్కడ ఒక పార్ట్నర్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ లైక్స్ ఏంటి, వాళ్ళ డిస్లైక్స్ ఏంటి, వాళ్ళకు ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. మీ లైక్స్ వేరు, వాళ్ళ లైక్స్ వేరు, మీ డిస్లైక్స్ వేరు, వాళ్ళ డిస్లైక్స్ వేరు, మీ యాటిట్యూడ్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్ వేరు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి. అండర్స్టాండింగ్ అనేది పెరగాలి, లవ్ అనేది పెరగాలి, రెస్పెక్ట్ అనేది పెరగాలి. అండ్ ఇది నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ బ్రదర్స్, బిట్వీన్ సిబ్లింగ్స్, బిట్వీన్ సిస్టర్స్, రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫ్యామిలీలో మన హయ్యర్ వైబ్రేషన్ కనుక లేకున్నట్టయితే మనం లో వైబ్రేషన్ లో ఉంటున్నాము, రైట్? అండ్ దానివల్ల మనం అనుకునే మనీని, లేదా మనం అనుకునే కెరియర్ ని, లేదా మనం అనుకునే గోల్స్ ని మనం అచీవ్ చేయలేకపోతున్నాం. ట్రై టు అండర్స్టాండ్. ఈ రోజు నుంచి మీ రిలేషన్షిప్ బెస్ట్ గా ఉండాలి, టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడాలి. అండ్ ఈ వీకే మంచి టైం స్పెండ్ చేయండి. ఎన్ని రోజుల నుంచో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు టైం స్పెండ్ చేయలేదు, ఈ రోజు కూర్చోండి, స్పెండ్ సమ్ గుడ్ టైం. నో టీవీ టైం, నో మొబైల్ టైం. ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అండ్ గో సమ్వేర్ ఎల్స్ అండ్ స్పెండ్ సమ్ గుడ్ టైం, వాచ్ అ గుడ్ మూవీ, హ్యావ్ అ గుడ్ డిన్నర్ అండ్ ఎంజాయ్ యర్ టైం. ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఈస్ ద బెస్ట్ రిలేషన్షిప్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సెకండ్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? సెకండ్ ఇస్ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్. సో మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఏముంటుందంటే అన్ని ప్రాజెక్ట్స్ ఎస్ 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 అని చెప్తుంటాం. ఆల్రెడీ మీరు బిజీగా ఉన్నారు, మీరుండే సొసైటీలో మీరు ఒక ప్రెసిడెంట్ గా మారారు, ఇంకొక జాబ్ వచ్చేసింది. మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నారు, మీ ఫ్రెండ్కి ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో కూడా మీరు నేను ఇది చేస్తాను అని ఒక టాస్క్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీ దగ్గర టాస్క్ 1 ఉంది, ఆఫీస్ జాబ్. సెకండ్, మీరుండే సొసైటీలో మీకు ఇంకో జాబ్ వచ్చింది, రైట్? థర్డ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇంకొక టాస్క్ తీసుకున్నారు. ఇట్లా మీరు ఏం చేస్తున్నారు? ఒక టాస్క్, ఇంకొక టాస్క్, ఇంకొక టాస్క్. అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన మైండ్ కి ఏం చేస్తుంటాయంటే, మన మైండ్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ అటెన్షన్ యూనిట్స్. సో మనం ఎక్కడైనా సరే అటెన్షన్ యూనిట్స్ ని మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ 10 అటెన్షన్ యూనిట్స్, ఇక్కడ 10 అటెన్షన్ యూనిట్స్. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్. సో అన్ఫినిష్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి, ఫినిష్ చేసేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ అన్ఫినిష్ టాస్క్ ని మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ ని ఎప్పుడైతే ఫినిష్ చేస్తున్నామో మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒకసారి చూడండి, మీరు ఏదైనా టాస్క్ తొందరగా ఫినిష్ చేసినప్పుడు మీ మైండ్ ఎంత రిలాక్స్ గా అవుతుంది. మీకు గుర్తుందా? ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత, లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మనకు ఎలా అనిపిస్తుండేది, రైట్? బికాస్ అక్కడ మన అటెన్షన్ చాలా వరకు వెళ్ళేది. ఏ టాస్క్ అయితే చాలా రోజు నుంచి ఇన్కంప్లీట్ ఉందో అండ్ సడన్ గా ఆ టాస్క్ ని మీరు చేసేయండి, అప్పుడు మీరు ఎంత రిలాక్స్ అవుతారో చూడండి. బికాస్ మీ అటెన్షన్ యూనిట్స్ అక్కడ ఫ్రీ అయ్యాయి. సో అన్ఫినిష్ ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేసేయండి. అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరుండే ప్లేస్ లో ఎలాంటి క్లటర్ ని, స్పెషల్లీ ఇంట్లో, స్పెషల్లీ వర్క్ ప్లేస్ లో ఎలాంటి క్లటర్ ని, ఎలాంటి డస్ట్ ని పెట్టుకోకండి. ఎందుకంటే ఫిజికల్ క్లటర్ మన మెంటల్ క్లటర్ ని క్రియేట్ చేస్తుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్,
ఎప్పుడైనా సరే మీ వర్క్ ప్లేస్ ఎలా ఉండాలి? నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. అండ్ కీప్ ఇట్ మోర్ యునో లైక్ ఈజీగా అరేంజ్ చేసే విధంగా ఉంచుకోండి. కీప్ ఇట్ వెరీ వెరీ మినిమల్. మినిమల్ థింగ్స్ అక్కడ ఉంచుకోండి, సో దట్ క్లటర్ తక్కువగా ఉంటే మైండ్ ఫ్రీగా పనిచేస్తుంది అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. చూడండి, మీ బీరువాలో లేదా మీ అల్మారాలో కంప్లీట్ గా ప్యాక్ ఉంటే అక్కడ కొత్త దానికి స్పేసే లేదు. సో కొత్త ఐడియాస్ ఎలా వస్తాయి? కొత్త థింగ్స్ ఎలా వస్తాయి? పాత వాటితో మన ఇల్లంతా నింపుతుంటే కొత్తవి ఎలా వస్తాయి? మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఒక లిఫ్ట్ లో మీరు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఆ లిఫ్ట్ ఆల్రెడీ ఫిల్ ఉంది. అక్కడికి మీరు వెళ్తారా? మీరు వెళ్ళలేరు, ఎందుకంటే లిఫ్ట్ ఆల్రెడీ ఫిల్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ లిఫ్ట్ ఖాళీ అవ్వాలి, ఎవరైనా బయటికి రావాలి, అప్పుడు మీరు లోపలికి వెళ్తారు. అదే జరుగుతుంది మన లైఫ్ లో కూడా. సో పాతవి వెళ్ళకుంటే కొత్తవి ఎలా వస్తాయి? రైట్? సో డీక్లటర్ ఇట్. డస్ట్ ని క్లీన్ గా ఉంచండి అండ్ కీప్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ హోమ్ మోర్ నీట్ అండ్ క్లీన్. కీప్ మినిమలిస్టిక్ యాటిట్యూడ్. మినిమలిస్టిక్ యాటిట్యూడ్ ని మెయింటైన్ చేయండి. డోంట్ బై టూ మెనీ థింగ్స్, వీ డోంట్ రిక్వైర్ దట్. అది మనకు అవసరం లేనివైతే దాన్ని అక్కడే పడేయండి, మనకు అవసరం లేదండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్? కంప్లైంట్ చేయడం మానేయండి. చాలా మంది కంప్లైనింగ్ మోడ్ లోనే ఉంటారు. గవర్నమెంట్ ని కంప్లైంట్ చేస్తుంటారు, గవర్నమెంట్ ని బస్సుల్ని కంప్లైంట్ చేస్తుంటారు, బాస్ ని కంప్లైంట్ చేస్తుంటారు. ఐ మీన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ కంప్లైంట్స్. నేను సరిగ్గానే ఉన్నాను, బట్ బయట ప్రపంచం సరిగ్గా లేదు. దే ఆల్వేస్ హ్యావ్ అ కంప్లైనింగ్ నేచర్. రైట్? సో ఒక్కసారి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఐదర్ విక్టిమ్ గా ఉంటాము లేదా క్రియేటర్ గా ఉంటాం. సో కంప్లైనింగ్ మోడ్ ఏంటి? విక్టిమ్ మోడ్. నేను సరిగ్గానే ఉన్నాను, బట్ అంతా కూడా సరిగ్గా లేదు, సో విక్టిమ్ అయ్యాను. బట్ ఇక్కడ నుంచి మనం క్రియేటర్ గా మారాలి. సో స్టాప్ కంప్లైనింగ్ యాటిట్యూడ్. ఏదైనా సరే యాక్సెప్ట్ చేయండి, నేనేం చేయగలనో చూడండి. రైట్? ఇది ప్రాబ్లం 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 అంటూ ప్రాబ్లం పైన ఫోకస్ చేయకండి. ఇప్పుడు ఓకే, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది ఎలా క్రియేట్ అయింది, దీనికి సొల్యూషన్ ఏంటి? ఎస్, వై మీ వై మీ వై మీ అని అనకండి. ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? రైట్? వాట్ టు డూ నౌ? ఎస్, ఎప్పుడైనా మన ఫోకస్ సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్? గాసిపింగ్ కి నో చెప్పేసేయండి. రైట్? మీ ముందు లేని వాళ్ళ గురించి, మీకు మీకు అవసరం లేని వాళ్ళ గురించి మాట్లాడడం మానేయండి. బికాస్ గాసిపింగ్ ఏంటి? ఇట్ ఈస్ అ నెగటివ్ వైబ్రేషన్. సో వాడు అలా ఉంటాడు, వీడు ఇలా ఉంటాడు, వాడు అది చేస్తున్నాడు, వీడు ఇది చేస్తున్నాడు. ఆ పర్సన్ మన లైఫ్ లో ఇంపార్టెంట్ కానప్పుడు ఎందుకు తన గురించి మాట్లాడాలి? వి డోంట్ నీడ్ టు డూ దిస్. ఎందుకంటే గాసిపింగ్ ద్వారా మనం నెగటివ్ వైబ్రేషన్ లోకి వెళ్తున్నాం. వి డోంట్ వాంట్ టు టేక్ ద నెగటివ్ వైబ్రేషన్. ఆ నెగటివ్ వైబ్రేషన్ మనకు వద్దు. ఆ పాస్ట్ లో నుంచి బయటకు వచ్చేసేయండి. సో ఎప్పుడైతే మనం గాసిపింగ్ ని వదిలిపెడుతున్నాము, కంప్లైనింగ్ నేచర్ ని వదిలిపెడుతున్నాం, పాస్ట్ నుంచి బయటకు వస్తున్నాము, అప్పుడు మాత్రమే మన ఫ్యూచర్ ని మనం క్రియేట్ చేసుకోగలం. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దాట్, ఎక్కడైతే మనం రెగ్యులర్ గా ఎస్ 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 అంటూ చెప్తూ ఉంటాం, ఎందుకంటే లైఫ్ ఆల్రెడీ చాలా బిజీగా ఉంది, మీరు ఆల్రెడీ చాలా పనుల్లో బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ ఏదైనా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు మొహమాటంగా ఎస్ అని చెప్పేస్తుంటాం. ఎక్కడైతే మీకు పాసిబుల్ అవ్వదో అక్కడ సింప్లీగా నో చెప్పేయండి. ఎందుకంటే నో చెప్పడం ద్వారా మీరు మీకు ప్రయారిటీ ఇస్తున్నారు. మీకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరికి మాట ఇచ్చారు, తర్వాత ఆ టాస్క్ చేయలేదు. ఆ టాస్క్ చేయనప్పుడు మీకు ఎలా ఫీల్ అవుతారు? యూ ఫీల్ గిల్టీ. మీరు గిల్ట్ గా ఫీల్ అవ్వడం ద్వారా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా ఫీల్ అవుతారు? మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమవుతుంది? మీ సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుంది, డౌన్ అవుతుంది. బట్ వెన్ యూ సే క్లియర్లీ నో, అండ్ ఏదైతే ఇంపార్టెంట్ టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ మీరు ప్రయారిటీ ఇస్తున్నారు, అండ్ దెన్ అల్టిమేట్లీ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్ విల్ గ్రో. యూ రిమెంబర్ 80-20 రూల్, కరెక్ట్? సో 80% ఆఫ్ ద థింగ్స్ మన లైఫ్ లో చాలా 20% రిజల్ట్స్ ని తీసుకొస్తాయి. 20% యాక్షన్స్ 80% రిజల్ట్ తీసుకొస్తాయి. సో మన ఫోకస్ ఎప్పుడైనా ఎక్కడ ఉండాలి? 80% పైన ఉండాలి. సో ఆ 80% పైన ఉండాలి, ఐ మీన్ 80% రిజల్ట్ వచ్చే దానిపైన ఉండాలి. అంటే టాప్ మోస్ట్ యాక్టివిటీస్ ఏంటి? వాటికి ఎస్ చెప్పండి, మిగతావన్నీ కూడా నో. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది చాలా ఎక్కువగా మూవీస్ చూస్తున్నాను, సో చెప్పండి నో. రైట్? మీ ఫ్రెండ్స్ ప్రతి సాటర్డే సండే మీకు పార్టీకి పిలుస్తున్నారు, యూ కెన్ సే నో క్లియర్లీ. రైట్? ఎక్కడైతే మొహమాటంగా ఎస్ చెప్తున్నారో అక్కడ నో చెప్పేసేయండి, సో దట్ మీ ఇంపార్టెంట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ పైన మీరు ఫోకస్ చేస్తున్నారు. ఈ విధంగా గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. తొందరగా టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ తో, ఈక్వల్ లవ్ తో ఉండాలి. ఒకరు డామినేట్ చేస్తున్నారు అంటే ఇంకొకరు సప్రెస్ అవుతున్నారు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటుంది. ఫినిష్ చేయండి అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ రోజు నుంచి. నెక్స్ట్ 5 days లో అన్ని ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్లటర్ ఉంచకండి ఇంట్లో, మైండ్ లో ఎక్కడ కూడా క్లటర్ ఉంచకండి. ఎవరినైనా ఫర్గివ్ చేయాలా? ఈ రోజే ఫర్గివ్ చేసేయండి. వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పేసేయండి మీ మైండ్ లో. ఎస్, యు నో దట్
వాట్ టు కమెంట్ ఇన్ చాట్ బాక్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. సో అప్లై దిస్. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ హోపోనోపోనో హీలర్ సర్టిఫికేట్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 1st of May. ఇట్స్ అ 10 days కోర్స్. అండ్ 10 days ప్రతిరోజు 5 o'clock స్టార్ట్ అవుతుంది. సండే రోజు 5 to 10 ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ కోర్స్. మీరు మిమ్మల్ని హీల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ని కూడా హీల్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో సీ యూ ఇన్ ద కోర్స్. టైప్ ఇన్ చాట్ బాక్స్. ఇవన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచే. హయ్యర్ వైబ్రేషన్ లోకి రండి. హయ్యర్ వైబ్రేషన్ లో ఉన్న థింగ్స్ ని మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. And see you in the Ho'oponopono Healer Certificate course. Thank you so much and more power to you. I'm sorry, please forgive me. Thank you. I love you అని మాత్రం టైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.